మహిళల కడుపు కొట్టే భక్తవాత్సల్య రెడ్డిని బెదిరింపులకు ఎవరు భయపడరని టీడీపీ సీనియర్ నాయకులు గుండాల శ్యామ్ సుందర్ రెడ్డి హెచ్చరించారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని తన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ నీవు ఎంతమంది కడుపులు కొట్టలేదని ఆయన ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్ కడుపు కొట్టిన విషయం నీకు తెలియదా? అంగన్వాడీ టీచర్గా జాయిన్ అయిన ప్రసన్నకు నీవు లంచం తీసుకొని వేరే వారికి ఇప్పించలేదా అని శ్యామ్ సుందర్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసు వాళ్లను అడ్డం పెట్టుకొని నీవు రాజకీయం చేయాలనుకుంటున్నావా? ఇది మంచిది కాదన్నారు. నీకు ఓటు వేయలేదని ఎంతో మంది పెన్షన్లో ఆపించిన విషయం గుర్తుందా? ఎంతో మందిని ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలుసు అన్నారు. ఇక ఎవరైనా భయపెట్టొచ్చు కానీ తాము ఎవరు భయపడడం లేదన్నారు. నువ్వు జాగ్రత్తగా ఉంటే కొంచెం మంచిదని హెచ్చరించారు. ప్రభుత్వ భూమి ఆక్రమించింది ఎవరు అందరికీ తెలుసు అన్నారు. అవసరమైతే ఆధారాలతో సహా మేము నిరూపించగలమన్నారు. నీవు జాగ్రత్తగా ఉంటే ఇకనైనా గౌరవమైన మర్యాద నీకు దక్కుతుందన్నారు. ఈ నెల 21న మీడియా సోదరులకు నా విజ్ఞప్తి, ఈరోజు ఈ విషయం ఎందుకు సమావేశమైనామంటే గతంలో మాకు 6లో 14 సర్వే నంబర్లో 29 సెంట్ల భూమి మా సెటిల్మెంట్ భూమి 5లో 8, 5లో 9 సెటిల్మెంట్ ఇచ్చి ఎక్స్చేంజ్ కింద మేము మార్పిడి జరుపుకున్నాం. కానీ ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 1740 రూపాయలు కట్టి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళకి రసీదు కూడా పొంది ఆ రసీదును తాలూకా ఆఫీస్ వాళ్ళకి రికార్డ్ ఎవిడెన్స్తో సహా మాకు కలెక్టర్ ఆర్డర్ ప్రకారం మాకు ఏమైతే ఎవిడెన్స్ ఉందో అన్నీ సబ్మిట్ చేసాం. కానీ మాకున్న లోకల్ నాయకులు మేము ఆయనకు ఓట్లు వేయలేదని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నానా తిప్పలు పెడుతూ, నేను పక్కా తెలుగుదేశం అయినా కూడా ఈరోజు వాళ్ళు అధికారం చెలాయించాలన్న దురుద్దేశంతో మమ్మల్ని నానా తిప్పలు పెడుతూ మా మీద నిన్న ఎవరో ఒకడు అనామకుడు కూడా అధికారో లేకపోతే అనధికారో మాకు తెలీదు, మా పాపకు ఫోన్ చేసి అది సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము, మీరు దాంట్లో ఏం చేసేదానికి లేదు, మీరు చేయబాకండి మా పాపను బ్లాక్మెయిల్ చేయిస్తూ ఈ కార్యనిర్వాహకం అంతా ఈ భక్తవత్సల రెడ్డి చేయిస్తున్నాడు. ఈయన మాదిరి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ వాలి స్వాధీనం చేసుకొని ప్రభుత్వాన్ని దోపిడీ చేయటంలో నేను నా భూమినే పేదలకు ఇచ్చిన, నా భూమే 10 మందికి ఉపయోగపడేటట్టు నేను ఇళ్ల స్థలాలు ఇచ్చుండా. అంతే తప్పితే నేను ప్రభుత్వ భూమి కానీ బ్యాంకు సొమ్ములు కానీ లూటీ చేసి బినామీ పేరుతో లోన్లు తీసుకొని తిని అగ్గొట్లా నేను. దానికి నువ్వు బినామీ పేరుతో లోన్లు తీసుకున్న నంబర్లు నువ్వు వాళ్ళ భూములు ఎవరి పేరుతో తీసుకున్న వాళ్ళకి స్వాధీనం చేసేదానికి నువ్వు సిద్ధమా? నువ్వు నీ స్వాధీనంలో ఉండే భూములు సర్వే నంబర్లు నేను చెప్తా, నువ్వు వదిలేదానికి సిద్ధమా? నేను ఆక్రమించుకున్నానని నువ్వు ప్రకటన చేస్తున్నావు కదా, నేను నిజంగా ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని ఉంటే నువ్వు నిరూపణ చేయి, నేను వదిలేదానికి సిద్ధం. నువ్వు నిరూపణ చేయి, నేను వదిలేదానికి సిద్ధం. ఎక్కడ పంచాయతీ భూమి ఉండే ఆడ ప్రభుత్వం నేల తోటలు శాంక్షన్ చేసి మంజూరు చేసి నేల తోటలు కట్టమని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేస్తే నేల తోటలకి మా కార్యకర్తలు నేల తోటలు కట్టుకుంటుంటే ఆ భూమి నాది, మీరు కట్టేదానికి లేదని వాళ్ళని అబ్జెక్షన్ పెట్టినావు. లైట్ వెలిగినప్పుడు ఆ వ్యక్తి కూడా ఇంట్లో నుంచి బయట వస్తేనే కాలిపోవాలి కదా. పోలీసు వాళ్ళు ఎట్టాపోయారు గట్టి వాడిని హింస పెడతారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేయాలనుకుంటావా? నువ్వు భయపెడితే భయపడే రోజులు పోయినాయి. నీకు ఎవరైనా సరే ఇన్ని రోజులు ఊరు గౌరవాన్ని గురించి ఆమోదించాం కానీ నీ పుట్ట బెదిరింపులకు ఎవరు భయపడేవాళ్ళు లేడు ఇక్కడ. కాబట్టి ఇంకనైనా బుద్ధితో నువ్వు చేసే అవకతవకలన్నీ. ఇంకొకటి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంటకాలం ఉన్నట్టు నువ్వు కరువు పని చేసి డబ్బులు తినేసి ఉన్నావు. 12 సంవత్సరాలు కరువు పని ఆపేసిన పేదలు కడుపు కొట్టి ఎన్ఆర్జీఎస్ కింద మిషన్లు పెట్టి లోడి నువ్వు దోసుకొని తిన్నావు ప్రభుత్వాన్ని. మరి నువ్వు తప్పుడు పనులు చేస్తావు.